ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీకృష్ణ కర్ణామృతము ద్వితీయాశ్వాసము 61వ శ్లోకం నుండి 70వ శ్లోకం వరకు. కాళిందీ పులినోదరేషు ముసలి యావద్గతః ఖేళితుం తావత్ కార్పరికం పయః పిబహరే వర్ధిష్యతే తే శిఖా ఇత్థం బాలతయా ప్రతారణపరాః శ్రుత్వా యశోదా గిరః పాయన్న స్వశిఖాం స్పృశన్ ప్రముదితః క్షీరేర్థపీతే హరిః. కృష్ణ, అన్న యమునా నదీ తీరంలో ఆడుకుని వచ్చే లోపల నువ్వు ఈ ముంతలో పాలన్నీ తాగే. పాలు బాగా తాగితే జుట్టు చక్కగా పెరుగుతుంది అని తన పసితనం కారణంగా మభ్యపెట్టి తల్లి యశోదమ్మ మాటలు విని పాలు సగం త్రాగి ఆపి సిగ తడవి చూచుకొని ఆనందించుచున్న కన్నారి తండ్రి మమ్ము రక్షించుగాక. కైలాసో నవనీత దీక్షితిరియం ప్రాగ్జగ్ధమృల్లోషతి క్షీరోదోపి నిపీత దుగ్ధతిలసత్ స్మేరే ప్రపుల్లే ముఖే మాత్రా జీర్ణధియా దృఢం చకితయా నష్టాస్మి దృష్టః కయా థూ థూ వత్సక జీవ జీవ చిరమితి ఉక్తో భతాన్నో హరిః. యశోద కన్నయ్య మట్టి తిన్నాడని విని చెవి పట్టుకొని లాగుకొని వచ్చింది. ఏదీ నోరు తెరు. బుల్లి నోరు తెరిచాడు చిట్టి తండ్రి. ఆ నోటిలో బ్రహ్మాండాన్నంతటినీ చూపించాడు తల్లికి. ముందుగా కైలాస పర్వతం కనిపించింది. అయ్యో, తిన్న వెన్నంతా అలాగే ఉండిపోయిందేమిరా అని బెంగ పెట్టేసుకుంది. ఆ పక్కనే భూమి కనిపించింది. ఆ భూగోళాన్ని చూచి తిన్న మట్టి అంతా అలా పేరుకుపోయిందేమో అని గాభరా పడింది. పాల సముద్రం చూసింది. పాల సముద్రాన్ని చూచి తాగిన పాలన్నీ అరగలేదు, అలాగే ఉండిపోయాయి అనుకుంది. గుండె పగిలినట్టయింది. అయ్యో తండ్రి, ఎవరి దృష్టి నీ మీద పడిందిరా, ఇంత అజీర్ణం చేసింది అంటూ ఆవు పేడ తెచ్చి థూ థూ అంటూ దిష్టి తీసేసింది. కించిత్ కుంచితలోచనస్య పిబతః పర్యాయ పీతస్తనం సద్యః ప్రస్నుత దుగ్ధ బిందుమపరం హస్తేన సమ్మార్జతః మాత్రైకాంగుళిలాలితస్య చుబుకే స్మేరాననస్యాధరే శౌరే క్షీరకణాన్వితాని పతితా దంతద్యుతిః పాతు నః. కన్నయ్య అరమూత కన్నులతో ఒకదాని తర్వాత ఒకటిగా చన్ను అందుకొని పాలు తాగుచున్నాడు. విడిచిన చన్ను నుండి పాల చుక్కలు కారుతున్నాయి. వాటిని చేతితో తుడిచివేస్తున్నాడు. యశోదమ్మ పట్టలేని ఆనందంతో కన్నయ్య గడ్డం మీద చూపుడు వేలు తాకించి చీచీ అంటూ నవ్విస్తుంటే పాలు తాగడం ఆపేసి మరీ నవ్వుతున్నాడు. అప్పుడు నోటిలో పాలు, పెదాల మీద పాల చుక్కలు, పాల కాంతితో తడిసిన చిన్ని చిన్ని పళ్ళు. ఓహ్, ఎంత అందమైన రూపం! ఆ కాంతి మమ్ము కాపాడుగాక. ఉత్తుంగస్తన మండలోపరిలసత్ ప్రాలంబముక్తామణేః అంతర్బింబితమింద్రనీలనికర ఛాయానుకారీద్యుతేః లజ్జా వ్యాజముపేత్య నమ్రవదనా స్పష్టం మురారే వపుః పశ్యంతి ముదితాముదేస్తు భవతాం లక్ష్మీర్వివాహోత్సవే. రుక్మిణి శ్రీకృష్ణుల పెళ్లి యందు రుక్మిణి తన గుండెలపైన వేలాడే ముత్యాలహారంలో మధ్య పూసలో ప్రతిబింబించే శ్రీకృష్ణుని నల్లని శరీర కాంతిని సిగ్గు అనే వంకతో తలను వంచుకొని చూస్తూ ఆనందించింది. ఆ ఆనంద స్వరూపిణి మమ్ము ఆనందపరచుగాక. కృష్ణేనాంబగతేన రంతుమధునా మృద్భక్షితా స్వేచ్ఛయా
తథ్యం కృష్ణక ఏవ మాహముసలి మిథ్యాంబ పశ్యాననం వ్యాదేహీతి విదారితే శిశుముఖే దృష్టా సమస్తం జగత్ మాతా యస్య జగామ విస్మయపదం పాయాత్సన కేశవః. బలరాముడు వచ్చి, అమ్మా, శ్రీకృష్ణుడు ఆడుకోవడానికని వచ్చి ఇష్టం వచ్చినట్టు మట్టి తిన్నాడమ్మా అని చెప్పాడు. యశోదమ్మ ఆ మాటలు విని, కృష్ణుని, ఏమిరా కృష్ణ, నిజమేనా అంటే, నీకెవరు చెప్పారమ్మా అన్న బలరాముడు అది అబద్ధం, కావాలంటే నా నోరు చూడు అంటూ అమాయకంగా నోరు తెరిచాడు. ఆ బుల్లి నోటిలో సమస్త లోకాలు కనిపించాయి. తల్లికి నిశ్చేష్టురాలై నిలిచింది. అటువంటి శ్రీకృష్ణుడు మమ్ము కాపాడుగాక. స్వాతి సపత్ని కిల తారకాణాం ముక్తా ఫలానాం జననీ తిరోషాత్ సారోహిణీ నీలమసూతరత్నం కృతాస్పదం గోపవధూ కుచేషు. అశ్విని మొదలైన నక్షత్రాలలో తనకు సవతి అయిన స్వాతి నక్షత్రము ముత్యములు కనుచున్నది అనే అసూయతో రోహిణి అను నక్షత్రము గోపికల వక్షస్థలంలో విహరించే నల్లని నాయకమణిని కనినదట. నృత్యంతమత్యంత విలోకనీయం కృష్ణం మణిస్తంభగతం మృగాక్షి నిరీక్ష్య సాక్తాదివ కృష్ణమగ్రే ద్విధావితేనే నవనీతమేకం. శ్రీకృష్ణుడు మనోహరముగా గంతులు వేస్తూ ఆడుతున్నాడు. వెన్న పెట్టాలని ముద్ద తెచ్చింది తల్లి. రత్నస్తంభంలో శ్రీకృష్ణుడు నీడ ప్రతిఫలించింది. యశోద కన్నులు లేడి కన్నులుగా అటు ఇటు అసలు కృష్ణుని, ప్రతిబింబ కృష్ణుని దర్శించాయి. ఇద్దరా అని భ్రమ కలిగింది. వెంటనే ఆ వెన్న ముద్దనే రెండుగా భాగించి ఇద్దరికీ తినిపించాలని అనుకుందట. అందమైన భ్రమ. ఆ భావంలో నుంచి బయటికి రావాలని అస్సలు అనిపించదు. వత్సజా గృహి విభాతమాగతం జీవ కృష్ణ శరదాం శతం శతం ఇత్యుదీర్య సుచిరం యశోదయా దృశ్యమానవదనం భజామహే. యశోద ప్రొద్దున లేచి, కృష్ణ తెల్లవారినది, ఇక నిద్రలే తండ్రి అని లేపింది. ఆ అందానికి మురిసి చిరంజీవాని రక్ష పెట్టి చాలాసేపు ప్రేమతో చూచింది. ఆ శ్రీకృష్ణుని నేను సేవించెదను. ఓష్ఠం జిఘ్రన్ శిశురితి ధియా చుంబితో వల్లవీభిః కంఠ గృహన్నరుణిత పదం గాఢమాలింగితాంగః దోష్ణాలజ్జాపదమభిమృశన్ అంకమారోపితాత్మా ధూర్త స్వామి హరతు దురితం దూరతో బాలకృష్ణః. గొల్ల స్త్రీలు చిన్నపిల్లవాడు కదా అని తలచి ముద్దు పెట్టుకొనబోగా పెదవి కొరికెను. కౌగిలించుకొనగా రక్తము చిందునట్లు గోళ్లతో గీరుచు మెడపట్టి కౌగిలించెను. ఒడిలో కూర్చుండ పెట్టుకొనగా మర్మదేశములు తడవెను. ఇలా గడుసు పనులు చేయు విఠరాజు మా పాపములను పారద్రోలుగాక. ఏతే లక్ష్మణ జానకీ విరహితం మాంఖేదయం త్యంబుదాః మల్మాణీవ చ ఘట్టయం త్యలమమి క్రూరాః కదంబానిలాః ఇత్థం వ్యాహృత పూర్వజన్మచరితం యో రాధయా వీక్షితః శేషం శంకితయా సనః సఖయతు స్వప్నాయమానో హరిః. హే లక్ష్మణ, సీతను ఎడవాసిన నన్ను ఈ మబ్బులు దిగులుగొల్పుచున్నవి. ఈ కడిమి చెట్లపై నుండి వీచుచున్న గాలులు ఆయువు పట్టులను మిక్కిలి బాధించుచున్నవి అని ఈ ధోరణిలో వెనకటి జన్మ అయిన శ్రీరామావతార కథలను పలవరించగా పక్కనే ఉన్న రాధ ఎవత పేరో చెప్పుచున్నాడని అసూయతో చూడగా కలవరపడిన శ్రీకృష్ణుడు మమ్ము రక్షించుగాక. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.